చెబుతున్నారు. నాటి నెలసిండ నేటి నేలకొండపల్లి అని తెలుస్తుంది. ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యంలో పర్యాటక కేంద్రంగా కూడా మారింది. భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రం నేలకొండపల్లి. ఇది మండల కేంద్రానికి సమీపంలోనే ఉంది. బుద్ధుని నిర్యాణం తర్వాత బౌద్ధమత ప్రచారంలో భాగంగా అశోకుడు ఇక్కడ 8 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ క్షేత్రాల్లో బుద్ధుని అవశేషాలు ఉంచినట్లు, ఆ తరువాత 8 7 తెరిచి వాటిని 84,000 ముక్కలుగా చేసి అనేక స్తూపాలను నిర్మించారని బౌద్ధ సాహిత్యం పేర్కొంటుంది. ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన అమరావతి, నాగార్జున సాగర్, ఘంటసాల, నేలకొండపల్లి, బట్టిప్రోలు, చందవరం, గుంటుపల్లి, జగ్గయ్యపేట, శంఖవరం, ఫణిగిరి, బాలేకొండ, మందమర్రి, శాలిహాండం, రామతీర్థాలలో ఉన్న బౌద్ధ స్తూపాలలో నేలకొండపల్లిదే అతిపెద్ద స్తూపం.